అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 15 ఆర్మీ డేగా మన ఇండియన్ ఆర్మీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఎంతో మంది అమరులైన ఆర్మీ పర్సన్స్కు మనం ముఖ్యంగా నివాళులు అర్పిస్తూ వాళ్ళ సేవలను ఎప్పటికీ భారతదేశం అనేది ఎప్పటికీ మరవకూడదు. ఎందుకంటే ఈ దేశం కోసం ఆర్మీ వాళ్ళు ఎంతో మంది తన జీవితాలను పరంగా పెట్టి మన దేశ భద్రత కోసం వాళ్ళు ఆ రోజున అలా చేయడం వల్లనే మనం భారతదేశం అనేది శత్రు దేశాల నుంచి సురక్షితంగా ఉండగలుగుతుందంటే కేవలం ఆర్మీ వాళ్ళ త్యాగాల వల్లనే. ఎందుకంటే ఎంతో మంది టెర్రరిస్టులు భారతదేశానికి పొంచి ఉన్న మొప్పు. ఎందుకంటే చుట్టుపక్కల దేశాలు మొత్తం శత్రు దేశాలు. వాళ్ళు భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడానికి ఎంతో మంది టెర్రరిస్టులను తయారు చేసి అక్రమంగా భారతదేశంలోకి పంపిస్తూ ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలన్న ఉద్దేశంతో శత్రు దేశాలు చూస్తుంటే ఆ టెర్రరిస్టులను అడ్డుకొని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశం కోసం ఈ ప్రాణాలు ఇచ్చే ఒక గొప్ప వ్యక్తులు ముఖ్యంగా ఈ ఆర్మీ వాళ్ళ కుటుంబాలు నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మామూలుగా సేనా అవార్డులు ఇస్తుంటారు, పరమ వీర చక్ర అవార్డు ఇస్తుంటారు. అంటే మిలిటరీలోని అత్యంత మిలిటరీ అవార్డ్స్ అంటే ఎవరైతే మిలిటరీ పర్సన్స్ ఎవరైతే చనిపోతారో, దేశం కోసం చనిపోతారో, సో వాళ్లకు ఈరోజు అవార్డులు ప్రదానం చేస్తుంటారు అనమాట. సో ఆ అవార్డులు తీసుకునే కుటుంబాలను చూస్తుంటే నిజంగా వాళ్లకు నిజంగా భారతదేశం రుణపడి ఉంటుందా అన్న విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ త్యాగాల వల్లనే భారతదేశం అనేది ఎంతో సురక్షితంగా ఉందంటే కేవలం వాళ్ళ త్యాగాల వల్లనే. మీరు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. ఈమె కుల్దీప్ సింగ్ అంటే జమ్మూ కాశ్మీర్ లో దాదాపు అప్పుడు టెర్రరిస్టులతో పోరాడి వీర మరణం పొందిన కుల్దీప్ సింగ్ యొక్క భార్య అన్నమాట. అతని కుటుంబానికి ఆర్మీ చీఫ్ అయిన ఉపేంద్ర ద్వివేది సేనా అవార్డును ప్రదానం చేస్తున్నారు అన్నమాట. ఈమె నీలిమా సింగ్, వీళ్ళ హస్బెండ్ కూడా టెర్రరిస్ట్ దాడిలో చనిపోయాడు అనమాట. ఆమెకు అతనికి సేనా అవార్డును ప్రదానం చేయడం జరిగింది అనమాట.
సో మేజర్గా ఇదన్నమాట. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ఆ, ఎవరైతే అప్పుడు చనిపోయారో, టెర్రరిస్టుల దాడిలో చనిపోయారో, వాళ్ళ గౌరవార్థం వాళ్ళకు సేనా అవార్డులను వాళ్ళ కుటుంబానికి మన ఆర్మీ చీఫ్ అయిన ఉపేంద్ర ద్వివేది గారు ప్రదానం చేయడం జరిగిందనమాట. సో ఎంతో ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనము ఎంతమందిని గుర్తించుకుంటాం. ఈరోజు ఒక్క మీడియా కూడా ఆర్మీ డే సెలబ్రేషన్స్ గురించి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నది? ఏమైనా సినిమా సినిమా సినిమా, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఏ సినిమా ఏ హీరోయిన్ ఏ డ్రెస్ వేసుకుంది, ఇట్లాంటివి తప్ప ఒక రియల్ హీరోస్ అయినా, ఈ దేశానికి ప్రాణాలు అర్పించే వ్యక్తి అయినా, ఇట్లాంటి వ్యక్తుల గురించి ఎంతమంది ఫోకస్ చేస్తున్నారు? సో ఎవరైతే దేశ రక్షణ కోసం ఆర్మీగా ఉండి చనిపోయారో వాళ్ళందరికీ నిజంగా చెప్తున్నా, భారతదేశం తరఫున హ్యాట్సాప్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈరోజు ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మన ఇండియన్ ఆర్మీకి ముఖ్యంగా మరియు అమరులైన జవాన్లకు, ఆర్మీ జవాన్లకు మనం మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.